సితారా ఎంటర్టైన్మెంట్ అయిన వంశీ గారి దగ్గర నుంచి ఒక ప్రొడక్షన్ నుండి మూవీ వస్తుందంటే ఒక బజ్ ఉంటుంది. కానీ రీసెంట్గా చూస్తుంటే కొన్ని మూవీస్ ఎందుకో స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగా చేయట్లేదు అనిపిస్తుంది. అందులోని రవితేజ గారు కూడా ఈ ఇద్దరు కలిసి ఎలా ప్రాజెక్ట్ ఓకే చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మాస్ కమర్షియల్ అనందాడు వాళ్ళు ఏమీ లేదు, రొటీన్ రాడు రంబోలా ఏమీ లేదు. స్టోరీ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో ఇల్లీగల్ థింగ్స్ జరుగుతుంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, అప్పటి వరకు ఎవరు ఏమనరు, అలాగే జరుగుతూ ఉంటుంది. డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఖాళీగానే ఉంటుంది. ఆ హీరో వచ్చాకే దాన్ని అడ్డుకుంటాడు. ఇది రొటీన్గా ఎప్పుడో జరిగే స్టోరీస్, ఎప్పుడో ఆగిపోయిన స్టోరీస్ మళ్ళీ టేకప్ చేసి దీన్ని సినిమా తీశారు. అంతగా క్రియేట్ చేయలేదని చెప్పొచ్చు. బజ్ మూవీ చూస్తున్నప్పుడు ఈ మాస్ కమర్షియల్ మూవీస్ ఎలా ఉంటాయంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే ఒక టెన్షన్ బిల్డప్ అవ్వాలి. హీరో ఓడిపోతాడేమో అనే బజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం లేదు, హీరో ఖచ్చితంగా వస్తాడు, కొడతాడు. వాళ్ళు కూడా వచ్చింది జస్ట్ ఆ సినిమాలో ఉన్నది వాళ్ళ హీరోతో తన్నులు తినడానికి అన్నట్టే ఉంటుంది. అంతగా బాలేదు స్టోరీ. అండ్ హీరోయిన్ అయితే అసలు రవితేజ గారి కాంబో ఉంటే ఈ హీరోయిన్ ఉండాలి అనేటట్టుగానే పెట్టారు, కానీ స్కోప్ లేదు హీరోయిన్ క్యారెక్టర్కి. అసలు హీరోయిన్ క్యారెక్టర్స్కి రైటింగే లేదని చెప్పొచ్చు. మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి నాకెందుకో ఆచార్య మూవీ గుర్తొచ్చింది. సేమ్ టు సేమ్ క్లైమాక్స్లో అక్కడ ఏ విధంగా అనిపిస్తుంటుందో ఫైట్ సీన్, సెట్ కానీ, అలాగే ఇక్కడ కూడా సేమ్ ఆచార్య నుండి కాపీ కొట్టారని అనిపించింది. అండ్ విలన్ రోల్ చేసిన నవీన్ చంద్ర అరవింద్ సమేత తర్వాత ఇప్పుడే చేయడం అనుకుంటా ఐ థింక్. బట్ చాలా బాగా చేశాడు. విలన్ రోల్ కూడా సెట్ అయింది. కాకపోతే క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా లేదు. క్యారెక్టర్ రైటింగ్ అనేది కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది. స్టోరీ తెలిసిందే కాబట్టి రోల్ అంత ఇంపాక్ట్ ఏం చూపించదు. అండ్ యాక్టింగ్ వైజ్ రవితేజ గారు బాగానే చేశారు. శ్రీలీల అయితే అంత ఏం లేదు, డ్యాన్స్ కోసం తీసుకున్నట్టే అనిపించింది. అండ్ మ్యూజిక్ వైజ్ బీమ్స్ అంత మ్యాజిక్ చేయలేదని చెప్పొచ్చు. బీజిఎం కానీ సాంగ్స్ కానీ పెద్దగా ఎంటర్టైన్ అనిపించట్లేదు. అండ్ మూవీ అయితే బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ నచ్చితే ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.